హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి టీఎస్ఆర్టీసీ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎటువంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్న సంస్థ ఇది టీఎస్ఆర్టీసీ. 17,000 రూపాయల పర్ మంత్ శాలరీ అయితే ఇస్తారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అదేవిధంగా ఎటువంటి ఎగ్జామ్, అదేవిధంగా ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేకుండా వీళ్ళు 150 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేయబోతున్నారు. రీజనల్ వైజ్గా వేకెన్సీస్ కూడా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. వీడియో చూస్తున్న అభ్యర్థులకు నాకు రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ముందుగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్, టీఎస్ఆర్టీసీ నుంచి రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్. వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి టైం వేస్ట్ అవ్వకుండా మీకైతే ప్రజెంట్ చేస్తున్నాను. సో వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఇది మొత్తం నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇవి మొత్తం కూడా అప్రెంటిసెస్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరంటే బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే అప్రెంటిస్ పీరియడ్లో, అంటే మీకు 3 ఇయర్స్ అప్రెంటిప్ ఉంటుంది. ఈ అప్రెంటిప్ పీరియడ్లో మీకు ఫస్ట్ ఇయర్ వాళ్ళు 15,000 రూపాయలు పర్ మంత్ అయితే ఇస్తారు. సెకండ్ ఇయర్ 16,000 రూపీస్ అయితే ఇస్తారు. థర్డ్ ఇయర్ 17,000 రూపీస్ పర్ మంత్ అయితే మీకు స్టైఫండ్ రూపంలో ఈ 3 ఇయర్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసరికి February 16, 2024. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే మొత్తం 150 వేకెన్సీ అయితే ఉన్నాయి. రీజనల్ వైజ్గా వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో హైదరాబాద్ రీజియన్లో 26, సికింద్రాబాద్ 18, మహబూబ్నగర్ 14, మెదక్ 12, నల్గొండ 12, రంగారెడ్డి 12, ఆదిలాబాద్ 9, కరీంనగర్ 15, ఖమ్మం 9, నిజామాబాద్ 9, వరంగల్ 14. ఇలా 150 వేకెన్సీస్ని డిఫరెంట్ రీజన్ 11 రీజన్లకు సంబంధించిన వేకెన్సీస్ అయితే వీళ్ళు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఎస్సీ ఎస్టీ కూడా రిజర్వేషన్ అయితే ఇచ్చారు. ఎస్సీకి సంబంధించి 1:16, ఎస్టీకి సంబంధించి 1:32 వేకెన్సీ అయితే రిజర్వేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గాయస్. అదేవిధంగా బీసీసీకి సంబంధించి 25% రిజర్వేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఆల్రెడీ చెప్పాను. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ప్రిఫరెన్స్ వచ్చేసరికి బీబీఏ క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. సో పిహెచ్డి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఎటువంటి దీనికి ఎలిజిబిలిటీ లేదని కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో యాజ్ ఆల్రెడీ సెడ్, ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ 15, సెకండ్ ఇయర్ 16,000, థర్డ్ ఇయర్ అయితే 17,000 రూపాయల స్టైఫండ్ అయితే ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ అయితే వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. మీకు ప్యూర్లీ బేస్డ్ ఆన్ మార్క్స్ మీకైతే ఈ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో మీకైతే ఏ విధంగా అయితే మార్క్స్ వచ్చాయో, అంటే CGPA కానీ పర్సెంట్ బేజెస్ కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. సో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీకు ఎటువంటి టీఏ కానీ డిఏ కానీ ప్రొవైడ్ చేయరు. అదేవిధంగా ఒరిజినల్స్ వన్స్ ఒకసారి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వెరిఫికేషన్కి 3 ఇయర్స్ అయితే అప్రెంటిస్ పీరియడ్ అయితే ఉంటుంది. మీరు అగ్రిమెంట్ 100 రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద మీరు అగ్రిమెంట్ అయితే ఇవ్వాలి. అదేవిధంగా మీరు 1 ఇయర్ అయితే మినిమం అయితే మీరు వర్క్ చేయాలి. 15,000 రూపాయలు మీరు డిపాజిట్ చేయాలి. సో వన్స్ ఒకసారి మీరు 1 ఇయర్ లోపు మీరు కనుక బయటకు వస్తే ఆ 15,000 రూపాయలు అయితే రిఫండ్ చేయరని కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో లోకల్ క్యాండిడేట్స్కి అయితే యాజ్ యూజువల్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అయితే రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో యాజ్ యూజువల్గా మీకు ఇయర్కి 12 CLs అయితే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ సంబంధించి నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. నేనైతే మీకు రిప్లై ఇస్తాను. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇది మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకోండి, కంపల్సరీగా షేర్ చేయండి. ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.